హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ నేను ఎర్లీ మార్నింగే లేచాను. ఇంకా మా లక్కీ మా ఆయన ఇంకా లేవలేరు. చలి ఈ మధ్య 3-4 డేస్ అవుతుంది, చలి పెడుతుంది. ఇప్పుడు మొన్నటిదాకా వర్షాలు పడి ఉండే, అందుకోసమనే చలి కొంచెం లేట్ వచ్చింది ఈసారి. అయితే బయటకు వచ్చేసరికి ఇక్కడ మంచి ఫ్లవర్స్ కనబడ్డాయి. అందుకే వీటిని క్యాప్చర్ చేస్తున్నాను. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. ఇంకా సన్ అయితే రాలేదు. ఇప్పుడు ఇంతకుముందుకే ఇప్పుడిప్పుడే తెల్లారింది కదా, ఇంకా అందుకని సన్ ఇంకా రాలేదు. సో తర్వాత నేను కాసేపు కూర్చున్నాను. కాసేపు కూర్చొని ఇక్కడ మా పక్షులు అవి ఇక్కడ బాగా వస్తాయి మా దగ్గరికి బాల్కనీలకు. సో వాటిని చూసుకుంటూ కాసేపు కూర్చున్నాను. తర్వాత బయట తుడిచి ముగ్గేశాను. తర్వాత సింక్ మొత్తము నీట్గా బౌళ్ళు అన్నీ తోమేసి సింక్ మొత్తం నీట్గా చేశాను. ఈరోజు మండే, సో అందుకోసమని ఈరోజు పూజ అప్పుడే కంప్లీట్ చేశాను. స్నానం చేసి వచ్చాక పూజ కంప్లీట్ చేసుకున్నాను. బయట తులసి కాడ దీపం కూడా పెట్టాను. మీరు ఎర్లీ మార్నింగ్ ఏ విధంగా పూజ చేస్తారనేది నాకు కామెంట్స్లో చెప్పండి. తర్వాత ఈరోజు టిఫిన్ల కోసమని నైట్ మినపప్పు రుబ్బి పెట్టుకున్నాను వడలు చేస్తానని. సో అందుకోసమని పల్లీలు వేయించుతున్నాను పల్లి చట్నీ కోసము. ఇంకో సైడ్ ఏమో టీ పెట్టాను, కాఫీ పాలు పెట్టాను. నేను వాయిస్ ఓవర్ ఇవ్వద్దనని అనుకుంటున్నాను, వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. కానీ బయట చప్పుడు అది ఇది ఉండడం వల్ల కొంచెం అలాగే ఇబ్బంది పెట్టడం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇప్పుడైతే మా లక్కీ పడుకున్నాడు, అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వడము నాకు కుదురుతుంది. సో తర్వాత మా లక్కీ లేచాడు, తనని ఎత్తుకున్నాను. ఆ తర్వాత మా ఆయనకి అందులోకి వడలేసడానికి మా ఆయనని మిరపకాయలని ఉల్లిగడ్డలు కోయమని చెప్పాను, సన్నగా కట్ చేయమని చెప్పాను. తను అదే పని చేస్తున్నాడు. తర్వాత నేను టీ కాగిందాలోపు టీ తీసుకొచ్చుకున్నాను. నిన్న బయటకు వెళ్ళాము, సో అక్కడ బిస్కెట్స్ అవి తీసుకొచ్చాను బయట నుంచి. అవి ఉస్మానియా బిస్కెట్లు చాలా బాగుంటాయి టీలో తింటే. సో అవి నేను టీలో పెట్టుకొని తింటున్నాను. మా లక్కీ ఇప్పుడే లేచాడు కదా, సో తను టీవీ పెట్టమని అంటే బుయ్య అంటాడు. టీవీ పెట్టమంటే టీవీ పెట్టాను, తను చూస్తున్నాడు, నేను ఇక టీ తాగుతున్నాను. మీరు ఈరోజు ఏం టిఫిన్ చేసుకున్నారు నాకైతే కామెంట్లో చెప్పండి. అందుకే టీ తాగుతున్నాను. అందులో ఇప్పుడు జీలకర్ర వేసినా కదా, ఇప్పుడు ఇది ర్యాక్లో బేకింగ్ సోడా ఉంటుంది, దీనిలో ఈ బ్లాక్ దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు అవి ఉల్లిగడ్డ మిరపకాయలు కట్ చేసి వేసి కలపాలి. ఆయిల్ కూడా ఏం తెచ్చుకుంటలే.
మంచిగా ఉన్నాయా? ఎట్లున్నాయి? లక్కీ నువ్వు తినవా వాడా? తింటావా? ఎందుకు బబ్బలు బుక్తావా? ఊకే బబ్బలు బుక్తారు వాళ్ళన్నా. నేను ఇంటికాడ ఎప్పుడు వడలు చేయలేదు, సో అందుకోసమే బావని అడుగుతున్నాను ఎలా ఉన్నాయని. తనైతే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చినాయని చెప్పాడు. చట్నీ కూడా బాగుంది అన్నాడు. తర్వాత నేను ఇక్కడ ఈరోజు చీర కట్టుకున్నాను, అదే చూపిస్తున్నాను మీకు. లక్కీ కోసం కర్రీ చేస్తున్నాను. లక్కీ ప్రొద్దున వడలు తినలేదు, సో అందుకోసమని తొందరగా కర్రీ చేస్తున్నాను. ఆయన కోసం కొంచెం చేస్తున్నాను. రైస్ ఉంది, అది పెట్టేస్తా ఇప్పుడు. మళ్ళీ మధ్యాహ్నం వరకు మళ్ళీ వంకాయ ఆలుగడ్డ గట్ట చేస్తాను మా ఆయన వచ్చేసరికి. ఇప్పుడైతే లక్కీ ఇక్కడ టీవీ చూస్తున్నాడు, ఇంకా స్నానం చేయలేదు. హీటర్ ఆన్ చేసి పెట్టిన, గీజర్ ఆన్ చేసి పెట్టిన, అది వాటర్ కాగాక చేపిస్తాను. ఇప్పుడు నేను వంకాయ టమాటా ఆలుగడ్డ కూర చేస్తున్నాను, వంకాయ ఆలు. సో దానికోసమని ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను, చూపిస్తా ప్రాసెస్. ఈ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, అందుకోసమని ఆయిల్ 3.5 స్పూన్ పోసుకున్నాను. వంకాయ ఆలు కర్రీ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టము, చాలా బాగుంటుంది. ఇందులో ఫస్ట్ మెంతులుని ఆవాలు వేసుకుందాము. కర్రీ రైస్లకైనా బాగుంటుంది, చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఎక్కడైతే ఇప్పుడు ఆడుకుంటుండో, అందుకోసమే నేను ఇప్పుడు వంట చేస్తున్నా. మార్నింగ్ అప్పుడే టిఫిన్ కంప్లీట్ అయ్యింది కదా, ఇప్పుడు మా ఆయన వచ్చేసరికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. తర్వాత ఉల్లిగడ్డని పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. కొంచెం అల్లం కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం అల్లం వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇక్కడ చిమ్నీ ఆన్ అయింది, అందుకోసమని కొంచెం వాయిస్ అనేది డిస్టర్బెన్స్ ఉంటుంది లైట్గా, ఏమనుకోవద్దు. తర్వాత పసుపు వేసుకుందాం. తర్వాత ఆలు వేసుకుందాం. మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆలు అంటున్నాయి, ఇవి వంకాయలు వేసుకున్నాము. ఇవి మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ అప్పుడే. ఆలు ఇవి కొంచెం లైట్గా ఉడికాక ఆలుగడ్డలు వేసుకోవాలి. ముందే వేసుకుంటే అవి మంచిగా ఉడకబెట్టిన ఆల్రెడీ, అవి కొంచెం స్మాష్ అయిపోతాయి. అందుకే ముందే వేసుకోకూడదు ఆలుగడ్డని.
కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. లక్కీకి అప్పుడే కర్రీ వండాను, కొంచెం ఆలు వేసి టమాటో ఆలు కర్రీ వండాను, కొంచెమే తినిపించాను. తిన్నాడు, కొంచెం విడిచిపెట్టిండు. ఈ మధ్య కొంచెము చేసుకున్న కర్రీస్తోనే తింటుండు, సపరేట్ ఏం వండుతలేను తనకి. సపరేట్ అంటే పప్పన్నము, ఇట్లా ఫస్ట్లో పప్పన్నము ఏంటిది ఇది ఉప్మా, పప్పన్నం ఉప్మా రెండే తినేటోడు. వేరే కర్రీస్ ఏం పెట్టినా కూడా కారం అని తినేటోడు కాదు. సో ఇప్పుడు అట్లా ఏం లేదు, మంచిగా తింటాడు. నాకు కూడా చాలా హ్యాపీ ఉంది. ఇప్పుడు వంకాయలు అయితే ఉడుకుతున్నాయి, ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఈ మధ్య లక్కీకి సపరేట్ ఏం వండుతలేను. సపరేట్ అంటే అతనికి చెప్పాను కదా పప్పన్నము ఇట్లా రవ్వ అవే తినేటోడు, కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు, కర్రీస్ తింటుండు. కొంచెం లైట్గా కారం తక్కువ వేసి అతను ఒకవేళ మేము తక్కువ కారం ఉంటే గిట్ట అదే తినిపిస్తున్నా, లేకపోతే కొంచెం సపరేట్ వండుతున్నాను కారం తక్కువ వేసి. ఇప్పుడు రైసే తింటాడు. అయితే బాగా రోజులు ఉగ్గు తిన్నాడు మెత్తడిది, సో అందుకోసమని తనకి అలవాటు లేదు. నేను కూడా కారం వండుతుంది పాపమని ఎక్కువ రైస్ అలవాటు చేయలేదు. అట్లా నాదే పొరపాటు అయిపోయింది. అందుకోసమే రైస్ కొంచెం తినడం లేట్ అవుతుంది. ఇప్పుడు మొన్ననే 18 మంత్లో బర్త్డే అయింది. ఇప్పుడు 2 years కంప్లీట్ అయినాయి, 3 నడుస్తున్నాయి. 2 months అవుతుంది అంతే, 2-3 months అవుతుంది బర్త్డే అయ్యి. ఇప్పుడు కొంచెం తింటుండు, చూడాలి ఇక. అప్పుడు కర్రీతోని కొంచెం తిన్నాడు, మళ్ళీ మధ్యాహ్నం వరకు మళ్ళీ వేడన్నంతో పెడతాను. ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాను, అవుతుంది. వంకాయలు లైట్గా మగ్గినాయి. సో ఇప్పుడు టమాటోస్ని ఆలు వేసుకుందాము. నాకు ఇలా ఈ కర్రీ అంటే చాలా ఇష్టము, చాలా బాగుంటుంది టేస్ట్. బట్టి వంకాయ కర్రీ కూడా చాలా బాగుంటుంది, ఆలు వంకాయ టమాటా, ఆలు టమాటా కూడా బాగుంటుంది. సపరేట్ బాగుంటుంది, ఇలా కలిపి చేసినా కూడా బాగుంటుంది. నాకు ఇష్టం ఈ కర్రీస్ అంటే. మా ఆయనకు కూడా నచ్చుతుంది, కానీ ఎక్కువ మరీ ఇష్టం ఉండదు, నార్మల్గా తింటాడంటే. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం వేసుకుంటున్నా. ఉప్పు వేసుకుంటున్నా. కాసేపు ఇలానే మూత పెట్టుకుందాం. ఇలానే మూత పెట్టుకుంటే కొంచెం అది కారం అనేది మగ్గుతుంది. కొంచెం నూనెలో కొంచెము కారం అనేది వేడికి మగ్గుతుంది. అట్లా కూడా కర్రీ టేస్ట్ బాగుంటుంది. మనం వెంటనే కలిపేస్తే ఏమవుతుందంటే కారం పైననే మాడిపోతుంది. సో అందుకోసమని కొంచెంసేపు కలపకుండా అలానే వదిలేయాలి. అది కార్తీక పౌర్ణమి బ్లాగ్ చూసారా ఫ్రెండ్స్? చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది వీడియో. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది, ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఎంకరేజ్ చేస్తే నాకు కూడా వీడియోస్ తీయగలుగుతాను, బాగా అనిపిస్తుంది. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది, 1 వరకు వస్తాడు. కాబట్టి రైస్ ఇంకాసేపు అయినాక పెడతాను. ఇప్పుడే పెట్టా రైస్, మళ్ళీ రైస్ చల్లారిపోతుంది. చలికాలం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. కాకపోతే మొన్నటిదాకా వర్షాల వల్ల చలి ఎక్కువ పెట్టలేదు, కానీ ఇప్పుడు 2-3 days నుంచి వెళ్ళి చలి మామూలుగా పెడతలేదు. చలి తీవ్రత బాగానే ఉండేటట్టుంది. ఇప్పుడు వేటి న్యూస్లో కూడా చూశాను, మరి 10 degrees దాకా పోతుందట చలి. అందరైతే జాగ్రత్తగా ఉండండి.
కొంచెం సాయంత్రం టైంలో నైట్ టైంలో ఎప్పుడు బయటకు వెళ్ళకండి, చలి మాత్రం బాగుంటుంది. మొన్నటిదాకా వర్షాలు ఉన్నాయి కదా, వర్షాలు తుఫాన్ అన్నారు కదా, అందుకోసమని చలి ఏం పెట్టలేదు. కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు చలి స్టార్ట్ అయింది ఆల్రెడీ. అంతకుముందు సంవత్సరంలో అయితే ఎన్నడో చలి స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 1 month అవుతుండే. దసరాకే స్టార్ట్ అవుతుంది అంటారు చలి, కానీ ఇప్పుడు కొంచెం లేట్ అయింది వర్షాల వల్ల. చలి మాత్రం ఘోరంగా పెడుతుంది చలి. అందరూ జాగ్రత్తగా అయితే ఉండండి. లక్కీ ఇక దాకా ఇక బబ్బలు తీసుకున్నా, బబ్బలు అత్తన్నావా? దాదా బాబా పో, సరేనా? అయ్యో కింద పడ్డాయా? అచ్చో నేను తీస్తా, ఆమెలా తీసుకో మరి. లక్కీ కొంచెం కార పెట్టాను, అవే వెళ్ళంగా పాపం కొన్ని కింద పడ్డాయట, తీసుకోమని చెప్తున్నాను. కొత్తిమీర కూడా రెడీ చేసి పెట్టుకుంటే తర్వాత ఎగురుత పడి ఉండదు, ముందే రెడీ చేసి పెట్టుకుంటే పని అయిపోతుంది. ఎంత చలి పెట్టినా మా లక్కీకి మాత్రము ఫ్యాన్ లేని పడుకుంటలేడు. కొంచెమన్నా ఒక 2 points అన్నా పెడితేనే పడుకుంటాడు. ఉడకపోతుంది పాపం, ఆయనకు నెత్తిలో మొత్తం ఉడకపోస్తుంది. మొన్న చలి బాగా పెడుతుందని ఫ్యాన్ బంద్ చేస్తే నైట్ కాసేపటికి ఒక 2-3 minutesకి బాగా ఉడకపోసింది పాపము. మళ్ళీ ఫ్యాన్ పెట్టి పడుతున్నా. నాకు కూడా ఉడకపోతుంది, కానీ ఇంకా నాకంటే ఎక్కువ ఉంది లక్కీకి పాపం. అందుకోసమనే మళ్ళీ ఫ్యాన్ పెట్టినాక అప్పుడు తగ్గింది ఉడకపోతా. ఇందులో వాటర్ వేయను, డైరెక్ట్ ఇలానే చేస్తాను. ఇందులో ఆ టమాటాలలో ఉండే వాటర్ తోటే ఇవి మంచిగా ఇదవుతాయి. సపరేట్ వాటర్ వేస్తానంటే ఏమవుతుందంటే మొత్తం గుజ్జులాగా అయిపోతుంది కర్రీ. సో అందుకనే వాటర్ ఏమి వేయను. మసాలా కూడా ఇంకేం వేసేది లేదు. లాస్ట్కు మంచిగా ఏదైనాక లాస్ట్కు కొత్తిమీర వేస్తే అయిపోతుంది. ఇప్పుడే మంచిగా నూనె కూడా తేలుతుంది, నూనె కూడా వస్తుంది కదా, చూస్తున్నారు కదా. లాస్ట్లో కొత్తిమీర వేస్తే కూర కంప్లీట్ అవుతుంది. కూర కంప్లీట్ అయింది. ఇక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తా. అంతే, కర్రీ సింపుల్, చాలా బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా తినే వాళ్ళు ఉంటే గట్టా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది కూర టేస్ట్. ఇప్పుడే కంప్లీట్ అయింది. కాసేపు అయినాక రైస్ పెడతాను. లక్కీ మాత్రం ఆడుకుంటుండే. ఇంకా రైస్ కాసేపు అయినాక పెడితే వేడివేడిగా ఉంటుంది. సో అందుకోసమని ఇప్పుడే పెడితే చల్లారిపోతుంది. ఇప్పుడు ఓన్లీ 12 అవుతుంది టైం. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. సో అందుకోసమని రైస్ ఇప్పుడే పెడతలేను. 12:30కి ఇంకో 1/2 hour తర్వాత రైస్ పెడతాను. సో బాగా వచ్చే వరకు కొంచెం వేడి ఉంటుంది. అదే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుగుతా. బాయ్. రైస్ ఇప్పుడే పెట్టాను. టైం వచ్చేసి 12:40 అవుతుంది. గిన్నెలు కొన్ని ఉన్నాయి, దోమేస్తాను. దోమేశాక మళ్ళీ కలుస్తా. గిన్నెలన్నీ తోమేసాను. సింక్ మొత్తం క్లీన్ అయింది. రైస్ అయితే ఉడుకుతుంది ఇప్పుడే. ఇంకో 5 minutes అయితే రైస్ కంప్లీట్ అవుతుంది. మా ఆయన ఇంకా రాలేదు. మా ఆయన వచ్చాక ఇద్దరం కలిసి తింటాము. మా ఆయన ఇంకా రాలేదు, వచ్చాక ఇద్దరం కలిసి తింటాము. లక్కీ అయితే ఆడుకుంటుండు. చూపిస్తాను మీకు. ఆయన అక్కడ ఆడుకుంటుండు. ఆ బుయ్యతోటి అప్పటి నుంచి ఆడుతాడు. కాసేపు ఆడుకుంటాడు, కాసేపు పెడతాడు. ఇంకా నూనె రాయాలి పాపం.
హెయిర్ తీయలేదు మేము లక్కీకి ఇంకా, అందుకోసమే జుట్టు బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుస్తాం. సెక్యూరిటీ వద్దా మరి? ఏమో ఎట్లా అవుతుందో కానీ అన్నీ మాట్లాడుతురు, చూడాలి ఆ రోజు వరకు. కూర మంచిగా కుదిరింది. లక్కీ అత్తమ్మ ఓకేనా? వద్దు. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది, 7:30 అవుతుంది. సో ఈరోజు మా డాడీ వచ్చారు ఇంటికి. సో అందుకోసమని మా ఆయన చికెన్ తీసుకొచ్చారు. చికెన్ చేస్తున్నాను ఇప్పుడు. అల్లం తీస్తారా? ½ కేజీ తెచ్చాడు చికెన్. నేనే ½ కేజీ తెమ్మన్నా, ఎందుకంటే నిన్న సండే రోజు కూడా చికెన్ తీసుకొచ్చాడు. సో అందుకోసమని ఇవాళ కొంచెమే తెమ్మన్నా. డ్రెస్ అప్పుడే చేంజ్ చేసుకున్నాను. సో నైట్ చీరలో ఉండబుద్ది కాదు, సో అందుకోసమని నైట్ వేసుకున్నా. మా డాడీ సాయంత్రమే వచ్చాడు, సో అందుకోసమని చికెన్ తీసుకొచ్చాడు అన్నట్టు బాగా. అక్కడ టీవీ చూస్తారు మా డాడీ వాళ్ళు, నేనే వంట చేస్తున్నాను. చికెన్ అయితే ఇప్పుడు ప్రాసెస్ అని చూపిస్తలేను, ఇంతకుముందు వీడియోలోనే చూపించాను చికెన్ ఎలా చేస్తున్నాను అని. సో అదేవిధంగా మళ్ళీ కూడా చేస్తున్నాను. సో ఓకే ఎందుకు చూపించడమని ఇప్పుడు మొత్తం డీటెయిల్గా చూపిస్తలేను. ఇంకో సైడ్ రైస్ కూడా పెట్టాను. అప్పటి కర్రీ అయితే అలానే ఉంది, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. రేపు టిఫిన్కి ఏం లేదు, సో అందుకోసమని ఇక రేపు మార్నింగ్ అవుతుంది ఇది. కర్రీ ఇప్పుడే కంప్లీట్ అయింది. రైస్ కూడా అయిపోయింది, వేడివేడిగా ఉన్నాయి. ఇంకాసేపు అయినాక తింటారు మా వాళ్ళు. సింక్లో కూడా గిన్నెలు ఏం లేవు.